నేను ఉండరా కొంచెంగా నీకు లోపడ్రా నాకు పుట్టదని అత్తవారి నేను లోకం ఏమనుకోవాలి ఎదువారా ఇంట్లో ఉండి పిలిచిన సంగతి చెప్పు ఎందుకో పిలిచినావు కొడితే కొడితే కానీ చెప్పు కొట్టు చదువుకొని నిలబడతా ఎందుకు పిలిచినావు అమ్మ ఈ రిపేర్ కావాలి పొల బయట పోదట ఏంది ఏమన్నా బిడ్డనే బిడ్డలు ఏమన్నా ఎందుకు పోదాట బడికి పొల్ల అన్నం తాగదట మంచిలు తినదట అన్నం తాగదట మంచిలు తినదట అన్నం తాగుతారు మంచి తింటా అన్నం తినదట మంచిలు తాగడాను అదే అన్నం తాగడ మంచిలు తినాడంటే లోకం ఏమనుకోవాలా నేను ఇక్కడ అంటే బిడ్డ బడికి ఎందుకు పోదట వాళ్ళ ఆట ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఆట గుడిపోయే పోతాలట పాలతో గుడిపోయే పోతా వాళ్ళకి మాడి చచ్చిందట మనం బొమ్మడి పోతుందట అద్దంటూ ఊకుంటుందట ఇక నేనైతే అద్దన్నా కానీ మరి నువ్వేమంటావు అని చూస్తాను నీ పొద్దుల బిడ్డ చెప్తావా గుడిపోయే బిడ్డే పోతున్నా నువ్వు బొమ్మను ఒక్కసారి బిడ్డ బిడ్డ ఏంటే అవనాను అనవా అవనా గుడి పోనంటే అవే పోమంటారు గుడికి వీడు ఇట్లా పోరే అట్లా నడపమ్మని అనొద్దన్నాడు వినవయ్యా నా సమ్మతి పోయిరమ్మని వెనకనే నేను ఒక మాట అంటే గుడి పూజకు పోయి వస్తున్నాను రాను గడియ పోను గడియ ముక్క 3 గడియల గుడి పూజ చేసుకొని వస్తున్నాను కాపులతలు కరణాలు కొల్ల వాళ్ళు కురవాళ్ళు కుల 18 జాతర వాళ్ళు అగో పాలు పంచదార అగరబత్తీలు పాలకాయలు పట్టుకొని గుడి పూజ పోతాను వాళ్ళతో వత్తని వత్తని చెప్పేసిన నాన్న శివుని గుడి కాడికి వెళ్ళిపోయి ఏది కోరుకొని ముక్కుతే అది సఫలం అవుతుందట
బిడ్డాయే వద్దంటేనా నా బిడ్డతో బాధపడతావు బిడ్డ ఏదైనా బిడ్డవు బాట పండిపోతే దాని భద్రం వస్తుంది ఎంతైనా గాని గుడి పూజ పోదు బిడ్డ అంటేనా ఎంత బాధపడుతుందో కానీ బిడ్డ ఎంతైనా కానీ ఇక తలనాలకు వేసుకొని గుడికాడి వెనక తలెత్తాలి ఎంతైనా ఎదిగే బిడ్డ కాబట్టి బాట పండిపోతే దాని భద్రం వస్తే మేము భరించలేము బిడ్డ నువ్వు చేపగా పోయి లాభంగా తిరిగి రా బిడ్డ బిడ్డ శారదమ్మా మనకు ఇంకా తీరలేదు తీరలేదమ్మా మనం నిరుపేద వాళ్ళమమ్మా అమ్మా కులాన చిన్న జాతి వాళ్ళం పోయిన కాడ 4 మాటలు వస్తాయి 10 పోయిన కాడ 10 మాటలు వస్తాయి అమ్మా అమ్మా బాటింటి పోతాంటే 10 వస్తాయి ఇల్లు పోయిన కాడ నిందలు వస్తాయి బిడ్డ ఎవరితోనే ఉన్న మాట తెచ్చవు బిడ్డ శారదమ్మా నువ్వు ఎట్లా పోతానో గట్టరా బిడ్డ బిడ్డ మా దాకా మాట తీసుకున్నాడమ్మా కన్న తండ్రితో సెలవు తీసుకున్నది శారదమ్మా పురికతోని పూలు పట్టుకున్నదమ్మా పాల పంచదార పట్టుకున్నది అగో లేని వాళ్ళకు లేనంత భక్తి ఉన్న వాళ్ళకు ఉన్నంత భక్తి అంటారు కలిగిన కొద్ది పూజలు అంటారు అగో అన్ని పట్టుకొని ఆ బిడ్డ శారద ఒక్కడి తర్వాత కాడికి వచ్చి ఎప్పుడు అబ్బో పరగడి దాడుతాను ఎడమన పల్లి వలిగి కుడి కన్ను మొదలు పట్టి ఆ బిడ్డ కత్యంత్రం ఎట్లగా ఉన్నదో ఏం పేర్లు గింత పడతాయి పోరి పేర్లు ఆయన పొల్ల మన దొడ్డి వాళ్ళు గోక్కోవచ్చు నీ బుద్ధి నాకు చెప్పిన బరకర బరకర నా కూడా సేకడకున్నది మంది బర్రె బిక్క తింటే వచ్చి మా అవ్వ తిడుతుంది మా అయ్య తిడుతుంది గింతసేపు పోయినవాడి నేనైతే బాడీ పోయినా అందుకే అనలేదా అనే ఏమన్నాడు ఏమన్నా పేరు పెట్టిన ఇత్తు ముక్కున్నారు సార్ గింత సేపానవా పొద్దుపోయింది చూసి మా కళ్ళని అవునమ్మా మా తల్లిని బతలాడుకున్నా మా తల్లిని బతలాడుకోని ఓహో మీ అయ్యసేలు మీ అవసరం తీసుకుని వచ్చినావా చెవులు కాదు సెలవు ఇక అక్కల మీద రమ్మా చెమ్మ రమ్మా గుడికాడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుడికి అర్ధపరుగు దూరాన్ని రాను 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 అమ్మా ఇది శివుని ఆలయం అవును కడపకాడు ఉండి మంచిగా మొక్కుకొని నీకు దోషిత మొక్కో మొక్కలేదు కానీ నా మొక్కులు దేవుడా వాంచను తండ్రి శివలింగమా లింగ తండ్రి నీ వాంచను పూజ చేసి ఇంటి వాడుకుండా మూడు పుట్టుకోదా ఆ కడప కడిగింది వాళ్ళకి ముగ్గులు పెట్టింది అయ్యా పరమాత్మ శంకర భగవంత కార్యకల సలా ఉండాలి చదువు మంచిగా అవ్వాలి పెళ్ళి అయినాక ఆయన సంవత్సరం దొరకాలి ఆ బిడ్డ కోరికలు కోరుకున్నది ఇక బిడ్డ అయిపోయింది కదా అయిపోదాం అవునమ్మా మీరు మొక్కులలో మొక్కిపోతాను లింగం ఏది ఇప్పుడు అయ్యో అటు పోదు ఇట్లా ఎందుకంటే అమ్మా ఇది గర్భగుడి
అది గర్వగుడా అవును ఇక్కడ ఉన్నది గర్భగుడిలో ఉన్నది శివలింగం అది లింగమా అవునమ్మా అమ్మా మరి పాచం పోద్దవా గర్భగుడిలో పోద్దవా నువ్వు పోద్దవా ఎండిపోతుంది పెళ్లి గారి పొల్లో పోద్దవా నువ్వు సరేనమ్మా సరే మీ మొక్కలు అయిపోయినాయా ఏమి పోండి సగం సాగితే రాగానే అర్ధ గంట కూకుంటే మేము రాగానే కలిసి వస్తుందట పోగానే కలిసి రాదట ఓరి అంటాన్ని రాంగ ఎంతమంది చూసిల్లో మా బిడ్డ ఇంకా రాలేదని తప్పన ఎవరైనా మీ అవయ్య తిరుగుతా అంటే ఒకవేళ సాయుధ పట్టి గుడిపోయే వేయండి అనేది ఉంటే మీ అయ్యా ఏం లేక దాని జుట్టు కొరికిస్తాడు నా ముక్కు కొస్తాడు దాని సిక్కే కొత్తాడు నా ముఖ్య కొత్తాడు అంతే పోదా. మొక్కలు ఆఖరైనా కత్తారమ్మా మీరు పోండి చెప్పు తిరగడం చెడంగా చూడాలి మరి మేము చెప్తాం మరి రావే పోదాం పచ్చర వాళ్ళరా ఇయ్యా గుళ్ళె పోయారు బిడ్డ సారమ్మా పంచదార లింగం మీద పోసి పాలాభిషేకం చేసి పోయేది చేసుకున్నది కాడ కొలువు తీరింది ఆ బిడ్డ పూజలు కూర్చున్నదమ్మా ఈ విధంగా దేవుని ఆరాధన చేయమంటే నా దేవి దేవుని నమ్మ వారణ దేవుని నమ్మ వారణ దేవుని నమ్మ వారే దేవా పూజలు దేవుని నమ్మ వారణ దేవుని నమ్మ వారణ దేవుని నమ్మ వారే దేవా పూజలు గురువును నమ్మ వారణ గురువును నమ్మ వారణ గురువును నమ్మ వారే గురువు పూజ గురువును నమ్మ వారణ గురువును నమ్మ వారణ గురువును నమ్మ వారే గురువు శివుని నమ్మ వారణ శివుని నమ్మ వారణ శివుని నమ్మ వారే శివ పూజ శివుని నమ్మ వారణ శివుని నమ్మ వారణ శివుని నమ్మ వారే శివ పూజ బ్రహ్మణ నమ్మ వారణ బ్రహ్మణ నమ్మ వారణ బ్రహ్మణ నమ్మ వారే బ్రహ్మ పూజ విష్ణు నమ్మ వారణ విష్ణు నమ్మ వారణ విష్ణు నమ్మ వారే లక్ష్మీ పూజ నరుని నమ్మ రాధవ నరుని నమ్మ రాధవ నరుని నమ్మ వారు నరు గానెందు గాడుగా నరుని నమ్మ రాధవ నరుని నమ్మ రాధవ నరుని నమ్మిన వాడు నరు గానెందు గాడుగా ఊళ్ళో ఉన్న ప్రజలోకుడు శివుని పూజ పోతుంటే రాజు పళ్ళని రాజు కళ్ళ చూసిండారు వీళ్ళు రోజు శివుని పూజ గుడి కాడి పోతారు మరి ఏం పూజ చేస్తారని ఆ గుడి కాడి కత్తగా ఉన్నదే రాజు పళ్ళన్ని రాజు గుడి ముందు పోతున్నా అయ్యో ఊరియల రాదు వచ్చిందని భయపడిపోతారని గుడి వెనక మళ్ళీ వచ్చి వీళ్ళు ఏం పూజ చేస్తారని
ఎన్ని కొడుకు పైకి సాయ బంగారు కొడుకు కావాలి మా పడవలన్నా కోరుకున్నది కోరుకున్నప్పుడు భగవంతుడు లింగంలో భవంగ రూపుడు ఏమని బిడ్డ ఎన్ని కొడుకు ఇంత పడితే బంగారు కొడుకు ఇస్తారని భగవంతుడు మాత్రం మాటిచ్చిండు లింగముల భవంగ రూపుడై మాట్లాడుతాడు ఆ బిడ్డ కోరుకున్న కోరికలు ఆ వెనక బాల గుడి వెనక ఉన్న పల్లని రాజశివన పెట్టిండు ఏ తల్లిగల బిడ్డ నాగదేవి ఆయన ధర భర్త దొరకాలి ఆయన సంవత్సరం దొరకాలి కూడినాడు కొడుకని చేసినాడు ఎన్ని కొడుకు పడితే బంగారు కొడుకును కోరుకున్నది భగవంతుడు ఇత్త బిడ్డ అన్నడే ఈ బిడ్డ ఎవరి బిడ్డ కావచ్చునని బిడ్డ కంటే ముదిగారు గుడి వెనక నుంచి ఇలా మాటలిన వాడు కచ్చిరు వేడి కత్తలే భగవంతుడు కనుక బిడ్డ నువ్వు కోరిక సపనం చేస్తానమ్మ ఇచ్చి సంతానం అన్నాడు కోరిక సపనం చేస్తానన్న భగవంతుడు మాటకున్నాడే అమ్మా నా జన్మ ధన్యమాగిన నేను మొక్కిన మొక్కులు వెళ్ళినానమ్మా అయ్యో రామ అయ్యో రామ అయ్యో హుజూర్ సర్కార్ బిడ్డ అయ్యా మహారాజ్ గట్ల పోయే బిడ్డ ఎవరి బిడ్డరా బిడ్డ ఆడబండి పోయే పిల్ల ఎవరి బిడ్డ వెనక పోయా ఆ వెనక పోయే పొల్ల ఎవరి పొల్ల లంగవని వేసుకొని వెనక పోతాం చూడు ఆ పొల్ల ఎవరి పొల్ల వెనక పోయే పొల్ల ఎవరో కాదయ్యా ఏ మంత్రి ఆ పొల్ల ఎవరో కాదే మంత్రి వీరదేవుడు గారు నా బిడ్డను ఆయన నువ్వు ఇడిచిపెట్టి నన్ను ఉంచుకోలేదా నన్ను ఉంచుకోలేదా ఆయన బంధు పెట్టినాను ఉంచుకోలే అంటే లోకం అనుకోవాలి మొగలు ఉంచుకుంటారు ఎవరు అని నా తప్ప నీ తప్ప మైసే చెప్తాడు చెప్తా ఆగు దమ్మనపేట ఆగుతలేదు అయితే అయితే అయ్యా ఇప్పుడు నా తప్ప నీ తప్ప అరే మంత్రి వీరదేవుడు ముసలోడు అయినా వాడిని బంద్ చేసి నన్ను జీతం ఉంచుకున్నావా ఉంచుకోలేదా మరి ఆయన బంధు పెట్టి నన్ను జీతం ఉంచుకున్నామంట వాళ్ళు వాడిని బంధు పెట్టి నువ్వు నన్ను ఉంచుకున్నావా ఉంచుకోలేదా వాడిని బంధు పెట్టి నన్ను ఉంచుకున్నావు అంటే ఎల్లో అనుకోవాలి
నన్ను జీతం ఉంచుకున్నావు అయ్యా, ఆయన బంధు పెట్టి నన్ను జీతం ఉంచుకున్నావు. ఉగాదికి ఊళ్ళకి వెళ్ళిపోతా అంటే ఎవరి పోషిగా అయ్యాడు ఎవరుకున్నావు రండి ఎవరు ఫలం నన్ను ఉంచుకున్నారు నేను ఉన్నా జీతం ఉంచుకున్నావు అసలు ఉంచుకోలేదా? జీతం అనాలి మరి, ఉంచుకున్నావని ఒక్కడే 2 వాళ్ళ నువ్వు జీతం ఉంచుకున్నావు పుల్ల సంగతి నీకేమెరక? ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని మంత్రి వీరసేనుడి భార్య ముచ్చాల కన్న కన్న బిడ్డ పిల్ల బొయ్యల పొల్ల. ఆ బిడ్డ పేరు శారద వేరి. బాలా శారద వేరి అన్నాడు. అందం దగ్గర పేరున్నది, పేరు దగ్గర అందం ఉన్నది కానీ బిడ్డ అయితే మంత్రి వేసేది కన్నా బిడ్డేనా? నీకేమైతే అయ్యా మన తలకాయ ఏమైనా పని చేతులు సాగోళ్ళకి వేయాలి. సాగోళ్ళకి ఎందుకు 2 గాలు బట్టి గిరిగిరి తిప్పి బండ కుడతారు, గప్పుడు సాప్ అవుతుంది. ఆ పొల్ల పాపం మంత్రి వీరసేనుడు ముచ్చల కన్న బిడ్డ గా పొల్ల గురించి నీకెందుకో అని. అట్లా కాదు బిడ్డ, బిడ్డ అనగా గురికాడికి ఏంది గుళ్ళి ఏం కోరుకున్నా దొరికేనా? కోరుకునే మనకెందుకయ్యా? అగ వాళ్ళ కట్టం వాళ్ళకు, మన కట్టం మనకు, ఎవరి కట్టం వాళ్ళకి కావాలి. బిడ్డ గుడి పూజ రోజు పోతుందని నీ వెనక మళ్ళా పోయి గుడి వెనక ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏం కోరిక కోరుకున్నది? ఆయన సంసారం దొరకాలి, ఆయన భర్త దొరకాలి. మేము కూడినాడు కొడుకని చేసినాడు ఎండి సాయి ఎండి కొడుకు 10 సాయి బంగారు కొడుకు కావాలని ఆ బిడ్డ కోరుకుంటే భగవంతుడు కూడా బిడ్డ నీ కోరిక నెరవేరుస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి మంత్రి వీరసేనుడిని ఇక్కడ పట్టుకరా. ఆ బిడ్డ నేను పెళ్లి చేసుకున్నాను కావాలి. నీకేమో ఆశారం కూడేది కానీ లేనిపోని బుద్ధులు పుడతాయి. కాదవ్వా, ఈయన 40 ఏళ్ళకి వస్తాడు. ఆ పొల్ల 20 ఏళ్ళ పొల్ల. ఈయన గట్ట బుద్ధి లేదు. గా పొలని అంటే ఇస్తారా వాళ్ళు? ఈయన రాదా నేను మనిషి అట కాదు అంటారా? అరే నువ్వు అత్తావరా ఎంపీ షేక్ మహమ్మద్ వాడు ఎంత నిమ్మలంగా అత్తబా నిమ్మరా. నా పేరు రసూల్ మియా. నీ పేరు రసూల్ మియా? తురుకోలే వీళ్ళు అయ్యా ముస్లిం. నా పేరు రసూల్ మియా, మా అయ్య పేరు గోర్ మియా, మా తాత పేరు బూర్ మియా. మీ తాత పేరే బాగున్నదిరా. అరే నా పేరు రసూల్ మియా, అయ్య పేరు గోర్ మియా, నా తాత పేరు బూర్ మియా. మీ తాత పేరు బాగున్నది. నేను పోయి ఆ మంత్రి వేసంతో ఏమంటావు ఎరికేనా? నీ బిడ్డనట పెళ్లి చేసుకుంటాడ రమ్మంట. ఏకేకిన పోయి ఊరే రాదు నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా అంటే వాడు ఊకుంటా పోయి వీరికే ముందర వాడు చెప్తుంది అమ్ముతాడు అంటే ఇంటి పోయి అయ్యా వీరసేనుడా నువ్వు అప్పుడు కొలువు చేసినప్పుడు అప్పుడు పైసలు పట్టపై సక్కలు ఆగిందట అవన్నీ ఒక దిక్కు వేసిండి ఇస్తున్నాడు అని తీసుకురా కూర్చోవద్దు. అయితే అప్పుడు వెనకేస్తే ఆ పట్టుపై అక్కడ ఆగిందట ఆ బోనస్ ఇత్తరాన్ని తీసుకురా. పట్టుపై ఆగింది నీకు బోనస్ ఇత్తరంటే ఇక్కడికి వస్తాడన్నాడు. ఎప్పటికిప్పటికన్నారు పప్పు అన్నమంటే 10 ఆమెడు వస్తారట. పాపకు దెబ్బలంటే ఎవరు వస్తారు నాయన? ఇక కులాన్న పోయే వాళ్ళ వాడకత్తాడు కాదు. మా తాన బయలు వెళ్ళిండే నా గుడియ ముందుగా తిల్లే నరమ గుడియ ముందుకు వచ్చిన వాళ్ళు వేడి పెట్టి మంత్రి వీరసేనుడు విలవట్టెనా అయ్యా వీరసేనుడా మంత్రి వీరన్నా వానికి పొగరు
ఈరన్న మీ ఈరన్న అంటే ఎవరైనా అంటారు ఎందుకంటే 60 ఏళ్ళ పెద్ద మనిషి అయిందని నన్ను తీసేసి వాడిని ఉంచుకున్నాడు. నేను ఇంటికాడనే ఉంటారా? నాకు పొల్ల ఏదో ఉన్నాయా ముచ్చాలగానే ఏంద్ర ముడకొడక నువ్వు వండవు నన్ను వండనియవు నాలుగు నాకు ఇతను ఎక్కడ నువ్వు ఒక పక్కేసుకొని పడుతుంది కదా. ఇంకేం చేయాలి ఇతను మునిగిపోను ఇంకేం చేయాలి ఇచ్చి అర్ధ షేరుకో పావు షేరుకో ఇస్తే పోయి తాగత్తులు లమ్మడిలో పండిపోయి సపరేట్గా పట్టు. నువ్వు తాగుతుంది తాగుతుంది అర్థం తాగుతుంది భర్త కదా ఇచ్చుకుంటా వచ్చిన ముండ కొడుక షేర్ తాగుతుంది ఇంటికి వచ్చి పక్కంతా పాడు చేస్తుంది. మరి నాకు భయం అని అవతల పోదామంటే నువ్వు వచ్చినా అరే వాడు సీగబడితే భయపడుతుంది కాబట్టి నువ్వు మరి ఎవరున్నా మీరెవరున్నా ఎవరున్నా